గ్లూకోమీటర్ అందుబాటులోకి వచ్చాక షుగర్ పరీక్ష కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. చుక్క రక్తాన్ని గ్లూకోమీటర్ స్ట్రిప్ మీద వేస్తే చాలు రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందనేది ఇట్టే తెలిసిపోతుంది. అయితే గ్లూకోమీటర్ చూపించే రీడింగులు అన్ని వేళలా ఖచ్చితత్వంతో ఉండవని, వాటిని నమ్ముకోకూడదనే భావన చాలా మందిలో కనిపిస్తుంది. గ్లూకోమీటర్ పరీక్ష కంటే ఆసుపత్రి లేదా డయాగ్నోస్టిక్స్ సెంటర్కు వెళ్లి షుగర్ పరీక్షని చేయించుకోవటమే మంచిదని అనుకుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? గ్లూకోమీటర్ రీడింగ్ల గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ఈ గ్లూకోమీటర్లు అనేవి ఏంటంటే గ్లూకోజ్ మీటర్లు. ఇవన్నీ ఏంటంటే మన బొటనవేలు దగ్గర ఉన్నటువంటి రక్తాన్ని తీసుకుని దాంట్లోంచి ప్లాస్మా కానీ హోల్ బ్లడ్ కానీ దాంట్లో ఉన్నటువంటి రక్తంలో గ్లూకోజ్ ఇన్స్టెంట్గా కొన్ని నిమిషాల్లోనే మీకు చెప్పేస్తాను. కాబట్టి ఈ డయాబెటీస్ మీటర్లు అనేవి మంచివా కాదా అనే విషయంలో ఏంటంటే చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. కొన్ని మిషన్లు మంచివి కానివి కూడా ఉంటాయి. కానీ ఏది మంచిది కాదన్నది మనం చెప్పడానికి మీరు ఆ మిషన్ని తీసుకెళ్ళి దగ్గర ఉన్నటువంటి ల్యాబొరేటరీలో, క్లినికల్ ల్యాబొరేటరీలో రక్త పరీక్ష చేయించుకుని పరీక్ష చేసుకోవచ్చు, మీకు మీరే పరీక్ష చేసుకోవచ్చు అన్నమాట. అలా చేసుకుంటూ మీరు వాడుతున్న పరికరంలో ఏదైనా లోపం ఉందామో అని తెలుసుకోవచ్చు. తర్వాత మరో విషయం ఏంటంటే మనం చేసే పద్ధతిలో ఎన్నో రకాల లోపాలు ఉంటాయి అన్నమాట. అంటే మీరు బొటనవేలు దగ్గర రక్తం తీయటానికి మీరు ఒక సూదితో గుచ్చినప్పటి నుంచి కూడా ఒకసారి మీరు సూదితో గుచ్చినప్పుడు రక్తం రాకపోతే మీరు ఆ బొటనవేలుని గట్టిగా నొక్కి రక్తం తీయడానికి ప్రయత్నిస్తారు కదా. అలా చేయటం వలన రక్తంతో పాటు దాంట్లో ఉన్నటువంటి ద్రవాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ యొక్క పరిమాణం తగ్గుతుందన్నమాట. అలా కాకుండా దాని మీద చేతితో రుద్ది, స్పిరిట్తో రుద్ది, బాగా రుద్ది ఎర్రగా చేసి తర్వాత రక్తం తీశారనుకోండి, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ దగ్గరగా ఉన్నటువంటి ఆ లోకల్ టిష్యూస్లో ఉన్నటువంటి పదార్థాలు కొన్ని ఎక్కువ, అది ఎర్రగా ఉంటుంది కదా. ఎర్రగా ఉండటం అంటే గ్లూకోజ్ పెంచుతోందని అర్థం అనమాట. ఇలాగా మనం చేసేటువంటి పద్ధతుల్లో ఎన్నో రకాల లోపాలు, ఎన్నో రకాల వ్యత్యాసాలు ఉండటం వలన గ్లూకోజ్ రిపోర్ట్లు కూడా తేడాగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే చాలా మిషన్స్ ఏంటంటే ఫ్రీ ఫ్లోయింగ్ బ్లడ్ దాని మీద పడాలంటే మీరు దాన్ని అంటుకోకుండా మీ యొక్క రక్తం పెద్ద రక్త బొట్టు వచ్చి దానికదే దాని మీద పడాలని చెప్తారు మరి చాలా మిషన్స్లో. కొత్తగా వచ్చే మిషన్స్ అలా లేవు, ఊరికే అంటించినట్లయితే అదే పీల్చుకుంటా ఉంది లోపలికి. కొత్తగా మిషన్లు అలా ఉన్నాయి. పాత మిషన్లు ఏంటంటే రక్త బొట్టు పడాలి. అలా పడకుండా మీరు ఆ బొటనవేలుని ఆ యొక్క స్ట్రిప్ మీద పెట్టి దాని మీద రాసినట్లయితే, అంటించడానికి ప్రయత్నించినట్లయితే, అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వేలుతో ఆ యొక్క పరికరాన్ని అంటుకోకూడదు అనమాట. ఒకవేళ అంటుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది. కాబట్టి ఇలాగ ఎన్నో రకాల తేడాలు ఉంటాయి. మనం చేసే పద్ధతిలో ఉన్నటువంటి వ్యత్యాసాల వలన మన రక్తంలో గ్లూకోజ్ వేరేగా, ఎందుకంటే చిన్న తప్పు చేసినా కూడా అందులో తేడా కనిపిస్తుంది.